Welcome back, my dear aspirants. I am Ram Gopal, Senior Group 1 Officer and Mentor, Kalam IAS Institute, Rajahmundry. సో మళ్ళీ ఇప్పుడు ఈరోజు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో కకావికలమైపోయి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇలాంటి సమయంలో కూడా మరి గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, సచివాలయం లాంటి ఉద్యోగాల్ని, ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే మరి ఎవరైతే ప్రిపరేషన్ని స్థిరంగా సుస్థిరంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. మరి ఇలాంటి సందర్భంలో మీకు రెండు సందేహాలు కలగవచ్చు. ఒకటి, అసలు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందా అని. రెండు, ఈ కరోనా ఉండగా ఇది సాధ్యమేనా అని. అయితే మనం ఒక ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. ఏమంటే, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కూడా కరోనా పరిస్థితులే ఆధారం అవుతాయి. అందుచేత ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుంది, అప్పుడు మాత్రమే మరి నార్మల్ కండిషన్స్ సెట్ అవుతాయి. కాబట్టి మరి కరోనా తగ్గుతుందా? మనందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. ఈ విషయాన్ని మీరు చర్చించుకోండి. తగ్గుతుందా? ఎందుకు తగ్గదు? ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు వ్యాక్సిన్ కోసం రీసెర్చ్ జరుగుతూ ఉంది, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ప్రపంచవ్యాప్త సమస్య కాబట్టి దీనికి చాలా తక్కువ టైంలోనే, ఇంకా రాబోయే 10-15 రోజుల్లోనే ఖచ్చితంగా ఒక మంచి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది, ఇండియాలో కాకపోతే వేరే దేశంలో. బట్ అది తయారు చేయడానికి ఇండియానే ప్రధానంగా ఉపయోగించబోతున్నారు. ఇండియాలో ఉన్నటువంటి మరి ఫార్మా ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సో వాస్ట్ that India is going to prepare whatever the vaccine whoever discovered it. సో కాబట్టి ఈ వ్యాక్సిన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నార్మల్ కండిషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈరోజు పీక్ స్టేజ్లో ఉంది కరోనా. ఇప్పుడు ఇది తగ్గుముఖం పట్టడానికి తప్ప వేరే ఛాయిస్ లేదు. సో అందులోని దీంట్లో డెత్ రేటు చాలా తక్కువ ఉంది, మరి రికవరీ రేటు ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నార్మల్ కండిషన్స్ వస్తాయి. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం మరి సెప్టెంబర్ 5 నుండి స్కూల్ తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది, ప్రకటించింది. అడ్మిషన్ చేసుకోమని అనౌన్స్మెంట్ చేసింది. ఈ సందర్భంలో మరి ఖచ్చితంగా నార్మల్ కండిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇమీడియట్గా రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ సందర్భంలో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఏదైతే మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారంటే వెనక్కి తగ్గరు. కాబట్టి నార్మల్ కండిషన్ కోసమే ఆయన ఎదురు చూస్తారు. కాబట్టి నార్మల్ కండిషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. అవి అందుకోసమని మరి ఆ ఒక్క రీజన్ వల్ల మీరు ఈ 2 నెల 15 రోజులు 2 నెలలు కావచ్చు ఈ నార్మల్ అనే కండిషన్స్ రావడానికి. మరి ఇలాంటి సందర్భంలో ఈ 2 నెలలు కూడా సుస్థిరంగా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే చాలా మేలవుతుంది. మీలో చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్న వాళ్ళు ఈరోజు సచివాలయంలో ఉన్నారు. మరి మీరు కూడా ఈ గ్రూప్ 2 లాంటి ఉన్నత పొజిషన్ సాధించాలంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు 5 అవర్స్ ఈ స్టడీస్ మీదే కంటిన్యూ చేయాలి. మనము ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించుకుందాం. మరి మన సచిన్ టెండూల్కర్ గారు మరి మీ విజయ రహస్యం ఏమిటంటే ఒకే ఒక్క మాట చెప్పారు. ఏమిటంటే, అది నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను, అందువల్లే నేను ఇంత సూపర్ సక్సెస్ అయ్యాను ఈ క్రికెట్ గేమ్లో అని చెప్తారు. కన్సిస్టెన్సీ అంటే సుస్థిరంగా ఉండడం. మనం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుంటామో ఆ లక్ష్యాన్ని నిరంతరం కొనసాగించడం, ఏమాత్రం గ్యాప్ లేకుండా. ఒక్కసారి గ్యాప్ వస్తే చాలా తీవ్ర పరిణామాలు వస్తాయి. 1 మార్కులో కూడా ఎంతో మనం వెనక్కిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. మేము ఈరోజు ఆన్లైన్ కోర్సుని ప్రారంభిస్తున్నాం. ఈరోజు గ్రూప్ 2కి, ఎస్ఐ కానిస్టేబుల్కి, సచివాలయంకి, మరి డిఎస్సికి ఆన్లైన్ కోర్సెస్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే చాలామంది చాలా సంస్థలు ప్రారంభించారు. అయితే మీ అందరికీ తెలుసు, కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే మరి ఆ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే, నిన్న కాక మొన్న జరిగినటువంటి మరి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4లో మరి 1000 పోస్టులకి నోటిఫికేషన్ ఉంటే 90 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మరి స్టేట్ ర్యాంక్స్ మన విద్యార్థులే ఉన్నారు. మరి ఆ విధంగా ఎందుకు సాధ్యమైందంటే, మరి 150 ప్రశ్నల్లో రూరల్ డెవలప్మెంట్లో మన వీడియోస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్స్ నుండి మరి 125 ప్రశ్నలు వచ్చాయి.
సో అది రూరల్ డెవలప్మెంట్ రావడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి మీరందరూ గుర్తించుకోండి, ఈరోజు మనం ఇప్పటి నుంచే మేము మీకు ఈ ఆన్లైన్ కోర్స్ ఇస్తే కనుక మరి విజేతల్ని మరింత మందిని మరి సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని మరి గ్రూప్ 2 ఎంటైర్ ఇదివరకు ఓన్లీ ఎకానమీ ఇచ్చాను, అలాగే సచివాలయంలో రూరల్ డెవలప్మెంట్ ఇచ్చాను. ఈసారి కంప్లీట్ కోర్స్ ఇవ్వాలని ఒక పక్కా ప్రణాళికతో మేము ఈ ప్రకటన చేస్తున్నాము. ఆన్లైన్ కోర్సెస్ని స్టార్ట్ చేస్తున్నాము. రెగ్యులర్ ఆన్లైన్ కోర్సెస్ అంటే గ్రూప్ 2 అంటే ఆల్ 3 పేపర్స్ ఉంటాయి. అలాగే ఎస్ఏ కానిస్టేబుల్ అంటే మొత్తం అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ విధంగా ఈ ఆన్లైన్ కోర్సెస్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ ఆన్లైన్ కోర్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి ఒక కాంప్రిహెన్సివ్ లెర్నింగ్ సైకిల్లోనే నిర్వహిస్తాం మేము. అన్లైక్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అదర్ థింగ్స్, ఐ డోంట్ టేక్ సచ్ థింగ్స్. ముందు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ ఏంటంటే ముందుగా మీరు ఒక వీడియో అందుకుంటారు. ఆ వీడియో మనం ప్రీ రికార్డ్ చేయిస్తాం మన ఫ్యాకల్టీతో, మన సూపర్ డూపర్ ఫ్యాకల్టీతో, స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో రికార్డ్ చేయిస్తాము. అదే వీడియో మీద ఉన్నటువంటి టాపిక్ సంబంధించి PDF మెటీరియల్ ఇస్తాము. నెక్స్ట్ డే మీకు టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ అందుతుంది. ఈ 3 కూడా మరి గూగుల్ ప్లే స్టోర్లో కలాం IAS యాప్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసుకున్నాను మాత్రం అందులో మీకు ఏం దొరకదు. కాబట్టి ఈ యాప్ ద్వారా మీరు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, వీడియోలు చూడవచ్చు. అలాగే మీకు యాప్ ద్వారానే మెయిల్స్, PDF మెయిల్స్ అందుతాయి అన్నమాట. ఈ విధంగా కాంప్రహెన్సివ్ లెర్నింగ్ సైకిల్లో మీకు తీసుకెళ్ళడం జరుగుతుంది. యాప్లో అన్ని రకాల అనాలిసిస్లు ఉన్నాయి. మీ ప్రోగ్రెస్ని మీరు ట్రాక్ చేసుకోవడానికి మీకు మీరుగా అన్ని రకాల ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మనకి ఈ ఆన్లైన్ కోర్సెస్ని ఈసారి కంప్లీట్గా అన్ని పేపర్లు ఇస్తాను. అలాగే కాంప్రహెన్సివ్ లెర్నింగ్ సైకిల్లో ఇస్తాను, ఇంక్లూడింగ్ PDF మెటీరియల్స్. సో ఈ దృష్ట్యా మీరు ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నా దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ కాన్స్టెంట్గా నిర్వహించండి. ముఖ్యంగా జాబ్ వచ్చిన వాళ్ళు మరి ఎర్లీ మార్నింగ్ మొత్తం ఈవినింగ్ కానీ ఒక 5 hours ఏ విధంగా అయినా సరే ఈ గ్రూప్ 2 అనే ఫోకస్తో, లేదా గ్రూప్ 1 అనే ఫోకస్తో, లేదా సివిల్స్ అనే ఫోకస్తో అనేది చదవాలి. ఇలాంటి క్రిటికల్ కండిషన్ ఉద్యోగం కూడా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే మరి దిస్ ఇస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఫ్రెష్గా దిగే వాళ్ళు అయితే ఈ మధ్యనే మరి బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే ఈ పాటికి ఈ పరీక్షలు ప్రిలిమినరీ కూడా అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ కరోనా కారణం చేత అది కాలేదు. అందుచేత మా ఆన్లైన్ కోర్సెస్ అనేది ఒక మంచి అవకాశం. మరి మీ సీనియర్స్ని, ఎవరైతే విజయాలు సాధించారో వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసుకొని మరి ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. ఆన్లైన్ కోర్స్ అనగానే మేము చాలామంది ట్రాప్లో గురైపోతున్నారు. నెలకి 100 రూపాయలు, 200 కట్టండి, లేదా 300 కట్టండి. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు అంటున్నానంటే, మీరు అది కొనపోయినా పర్లేదు, ఈ నిజాన్ని మాత్రం గ్రహించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ కంపెనీ లేదా ఏ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ అది అందులో క్వాలిటీ లేకపోతే మీరు ఏదైతే ఈ రోజు నుంచి మరి కోచింగ్ ప్రిపరేషన్ మొదలెట్టి ఎగ్జామ్ చివరి దాకా రకరకాల కంపెనీలు కొనలేరు, చదవలేరు. సో దిస్ ఈజ్ టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లోనే కాదు, ఈవెన్ ప్రిపరేషన్లో కూడా. అసలు విజయం అనేది ప్రిపరేషన్లోనే తెలిసిపోతుంది. ప్రిపరేషన్లో మీరు ప్రతి టెస్ట్లో 70% సాధించుకోండి. ఎందుకు రాదో చూస్తాను. మనం ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ టెస్ట్లు పెడుతున్నామో 70% మీరు సాధించుకోండి, మార్కుల్ని ఖచ్చితంగా వస్తుంది. సో మీ విజయం అనేది మీ ఇంట్లో నుంచే ఇప్పుడే ఆన్లైన్ కోర్స్ ద్వారా నేర్చుకొని కూడా మీరు కన్ఫర్మ్గా, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళవచ్చు. సో డోంట్ ఫర్గెట్ దట్ మీరు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయని, లేకపోతే తక్కువ రేటు దొరుకుతుందని మీరు కనుక ఆన్లైన్ కోర్సెస్ని తీసుకుంటే చాలా బాధపడాల్సిన పరిస్థితి ఫలితాల తర్వాత వస్తుంది. ఎందుకో చెప్తున్నానంటే ఇది నిజం చెప్తున్నాను. ఎందుకంటే కాలాన్ని ఎవరు కొనలేరు. అందుకని అందరికీ ఉండేది, పోటీలో ఉండేవాళ్ళు అందరికీ ఒకటే సమానమైన కాలం ఉంటుంది. కాబట్టి మనం సరైనది ఎంచుకోవాలి, సరైన క్వాలిటీని ఎంచుకోవాలి. క్వాలిటీ విషయంలో సీనియర్స్ని ఎంక్వైరీ చేసి మరి తీసుకోండి. అదర్వైజ్ డోంట్ డూ దట్.
నాకు తీసుకోకపోయినా పర్వాలేదు. మేక్ అండ్ ఫుల్ ఎంక్వైరీ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్. సో వీఆర్ గివింగ్ వీఆర్ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండర్ విత్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ అబ్దుల్ కలాం. ఆ కమిట్మెంట్తో 5,000 ఆఫీసులు తయారు చేయడానికి కృషి చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పటికీ 1,369 మంది ఉద్యోగాలు సాధించాము. మోర్ దెన్ 1,000 సచివాలయ ఉద్యోగాలు సాధించాము. సో ప్లీజ్ రిమెంబర్, మీరు 2 థింగ్స్ మర్చిపోకూడదు. ఒకటి, మరి నా గైడెన్స్లో ఇది జరుగుతుంది. నా గైడెన్స్లో నా క్వాలిటీ ఎలా ఉంటుందో మరి మా విజేతలను అడగండి, ఎంక్వైరీ చేయండి సీనియర్స్ని, తెలుస్తుంది. అలాగే లేదంటే మీరు ఈరోజు నేను మీకు కొన్ని టాప్ 10 క్వశ్చన్స్ ఇస్తాను, దాంట్లో మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం బికాస్ ఈ ప్రతి వారం కరెంట్ టాప్ 10 కరెంట్ బిట్స్, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కరెంటు అఫైర్స్ క్వశ్చన్స్ని టాప్ 10 మినిట్స్ వాళ్ళకి నా కోరిక. అందుకే నేను మీకు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ మైనస్ చేసుకోండి. ఇప్పుడు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ టాప్ 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ తర్వాత నేను తయారు చేసినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని, మరి ఈ జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నేను తయారు చేయడం జరిగింది. మరి ఈ టాప్ 10 క్వశ్చన్స్ మీకు ఇవి కాకుండా మరో 15 ప్రశ్నలతో ఒక పీడిఎఫ్ని మీకు ఒక లింక్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పీడిఎఫ్ని, ఆ లింక్ ద్వారా, పీడిఎఫ్ ద్వారా ఈ 25 క్వశ్చన్స్, నేను ఇప్పుడు ఇచ్చేది మీకు 10 క్వశ్చన్స్ చెప్తున్నాను ఈ వీడియోలో, బట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది. Let us see the first question, very important question. On July 25, 2020 ఢిల్లీలోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో భారతదేశ స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్, దాని పేరు కోవాక్సిన్, పొందిన మొదటి వ్యక్తి ఎవరు? Who became the first person to be administered the first dose of India's indigenous COVID vaccine, Bharat Biotech Covaxin at All India Institute of Medical Sciences, Delhi on July 25th, 2020. Who was served with the first dose? చూడండి ఆప్షన్స్. ఏ శివరాజ్ సింగ్ చౌహాన్, బి అశోక్ గెహ్లాట్, సి అమితాబ్ బచ్చన్, డి ఐశ్వర్య రాయ్. ఈ నలుగురిలో ఎవరు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ దట్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన మనకి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వీరికి పాజిటివ్ రావడంతో ఈ ఫస్ట్ డోసేజ్ని ఇవ్వడం జరిగింది. సో ద సెకండ్ క్వశ్చన్ వచ్చి హజియా సోఫియా క్యాథడ్రాల్ వలె నిర్మించినటువంటి గోపురంను గతంలో మ్యూజియంగా మార్చగా దాన్ని ఇప్పుడు మసీదుగా మార్చుతున్న ఈ స్మారక చిహ్నం ఈ స్మారక చిహ్నం ఏ దేశంలో ఉంది? హజియా సోఫియా. ఇది ఒక క్యాథడ్రాల్. ఈ గోపురాన్ని గతంలో మ్యూజియంగా మార్చారు. దాన్ని ఇటీవల కాలంలో జూలై కరెంట్ అఫైర్స్లో భాగంగా న్యూస్లోకి వచ్చింది. దీన్ని ఇప్పుడు మసీదుగా మారుస్తున్నారు. ఇది ఏ దేశంలో ఉంది? దట్ ఈస్ హజియా సోఫియా ఈజ్ లొకేటెడ్. ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి టర్కీ, ఆప్షన్ సి సౌదీ అరేబియా, ఆప్షన్ డి మొరాకో. ది ఆన్సర్ ఈస్ టర్కీ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, టర్కీ. సో దీన్ని ముస్తఫా కెమాల్ పాషా, హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ టర్కీ. ఆయన మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా Turkey was the only Islamic state which was westernized, which was modernized. అటువంటి పునాదిని ముస్తఫా కెమాల్ పాషా వేశారు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు. ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని ఆయన మ్యూజియంగా మార్చితే మళ్ళీ దీన్ని మసీదుగా చేశారు. దట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ఇట్. నౌ లెట్స్ కమ్ టు ది థర్డ్ క్వశ్చన్. హూ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ యొక్క జాతీయత ఏమిటి? ఆయన ఏ దేశానికి చెందినవాడు? ఫస్ట్ ఆప్షన్ ఏ ఇథియోపియన్, అండ్ బి చైనీస్, అండ్ సి నైజీరియన్, అండ్ డి కెనడియన్. సో ఈ 4 దేశాల్లో ఏ దేశానికి చెందినవాడు ప్రజెంట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆయన ఎవరు అనేది మనం ముందే ఇచ్చాం. ఏ దేశానికి చెందినవాడు? ఆయన ఆన్సర్ ఏ ఆప్షన్ ఇథియోపియన్.
ఇథియోపియాకి చెందినటువంటి దేశస్థుడు ఇటీవల కాలంలో మరి ఈరోజు ప్రపంచ మహమ్మారి, కరోనా మహమ్మారి మరి ఇంత విస్తృతంగా ప్రపంచం మొత్తాన్ని దెబ్బతీయడానికి కారణమైనటువంటి WHO హెడ్గా ఈయన చాలా కాంట్రవర్షియల్ అయ్యారు. ఎందుకంటే WHO వరల్డ్ హెల్త్ ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సంసిద్ధతని, అలాగే అలర్ట్స్ని, ఫోర్కాస్ట్ని ఇవ్వాలి. అటువంటి ఈ సంస్థ మరి సరైన తన డ్యూటీని, బాధ్యత నిర్వర్తించలేకపోయింది బికాజ్ ఆఫ్ ఈయన వల్ల అని ఒక మరి కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఆ కాంటెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇకపోతే 4వ ప్రశ్న, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు తమ పేరున్న ఆహార ధాన్యాలను ఏ చట్టం కింద పొందగలుగుతున్నారు? వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ప్రోగ్రాం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు తమ పేరున్నటువంటి ఆహార ధాన్యాన్ని ఏ చట్టం కింద పొందుతున్నారు? దిస్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ జాతీయ ఆహార భద్రతా చట్టం, NFS నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఆప్షన్ బి MGNRGA 2005 అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అండ్ సి విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అండ్ డి పౌరసత్వ సవరణ చట్టం 2019, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఈ 4 చట్టాల్లో ఏ చట్టం కింద ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం కింద ఈ లబ్ధిదారులు లబ్ధిని పొందుతున్నారు అన్నది ప్రశ్న. సో ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇది 2013లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ డీబోతో చేసినటువంటి చట్టం. ఇది ఇప్పుడు అమల్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, భారతదేశంలో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం సాంకేతికంగా భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఏ సవరణ కిందకి వస్తుంది? భారతదేశంలోని ఫిరాయింపుల వ్యతిరేక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా, భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఏ సవరణ కిందకి వస్తుంది? ఇది 10th షెడ్యూల్లో ఉంది. మరి ఇది ఏ సవరణ అంటే ఎన్నో సవరణ కిందకి వస్తుంది? ఆప్షన్ ఏ 52వ సవరణ, ఆప్షన్ బి 26వ సవరణ, ఆప్షన్ సి 17వ సవరణ, ఆప్షన్ డి 9వ సవరణ. ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ 52వ సవరణ. ఈ సవరణ చట్టం కింద ఈ యాంటీ డిఫెక్షన్ లాని తయారు చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ది టాప్ 5 క్వశ్చన్స్. నౌ లెట్స్ సీ ది 6th question. Before that, please go through our new online courses. We are starting from August 15th. August 15th ప్రారంభం కాబోయేటువంటి our online courses, which are మేము ఆన్లైన్ కోర్సులు అన్నీ కూడా మరి 150 ప్రశ్నల్లో 110 ప్రశ్నల గ్యారెంటీతో ఇస్తాం. అందుకనే వీడియో ఇస్తున్నాము, PDF మెటీరియల్ ఇస్తున్నాము, ఆన్లైన్ టెస్ట్, అప్డేటెడ్ మెటీరియల్స్, అప్డేటెడ్ టెస్ట్, అప్డేటెడ్ వీడియోస్ ఇప్పుడే మీకోసం రికార్డ్ చేస్తున్నటువంటి వీడియోస్తో ఇస్తున్నాం. ప్లీజ్ రీడ్ దిస్. వన్ గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇది టాప్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీ తయారు చేస్తున్నాం. నేనే ఎకానమీ వీడియోస్, మెటీరియల్స్, టెస్ట్లు ఇస్తాను. అలాగే మొత్తం ఓవరాల్ అన్ని కోర్సులకి నేనే గైడ్గా ఉంటాను. అది SI కానిస్టేబుల్కి, సచివాలయంకి, అలాగే గ్రూప్ 2కి అన్నిటికీ నా గైడెన్స్లో నా ఫ్యాకల్టీ ఈ మెటీరియల్స్ని లేటెస్ట్ అప్డేటెడ్, మీరు ఇప్పుడు ఎవరైనా సరే గ్రూప్ 2 స్ట్రాంగ్ యాస్పిరెంట్ అయ్యండి, ఎకానమీ చదువుదామంటే లేటెస్ట్ మెటీరియల్ న్యూస్ లేవు మన దగ్గర మార్కెట్లో. మళ్ళీ రేపు నోటిఫికేషన్ వచ్చే వరకు రావు కూడా. అందుచేత మేము అప్డేటెడ్గా ఇస్తున్నాము. మేము ఒక షెడ్యూల్ ఇస్తాము. ఈ షెడ్యూల్ మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ టైంలో మీరు సబ్స్క్రైబ్ కావచ్చు. సో ఈలోగా కొన్ని డెమో వీడియోస్ ఇస్తాను, చూడండి, వినండి. సో ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే సచివాలయ విన్నర్స్ మాకు మోర్ దెన్ 1000 ఉన్నారు స్టేట్లో. అలాగే గ్రూప్ 3కి గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ 90 మంది వచ్చారు, 1000 పోస్టులు. వాళ్ళందరికీ మరి ఇది అలాగే సచివాలయ విన్నర్స్కి 50% డిస్కౌంట్ని మరి ఈ కోర్సెస్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీఆర్ ఆల్వేస్ ఫర్ వాట్ టు గివ్ ఎ విన్నింగ్ ఏజ్ టు ది విన్నర్స్. సో ఆ కాంటెక్స్లో మేము 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఆఫర్ని మనకి ఆగస్టు 10th క్లోజ్ అవుతుంది. కాబట్టి ఆగస్టు 10th నాటికల్లా ఈ సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ అవర్ న్యూ AC క్యాంపస్ అట్ రాజమండ్రి రైల్వే స్టేషన్. మనం ఈరోజు రాజమండ్రిలోని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి అత్యాధునిక సదుపాయాలతో AC క్యాంపస్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్కి మరి ఈరోజు పెట్టడం జరిగింది. దీన్ని ఈ రేపు September 5th నుండి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అప్పటి నుంచి క్యాంపస్ క్లాసులు కూడా ప్రారంభమవుతాయి.
ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ ఇస్తున్నామో అన్నీ కూడా క్యాంపస్ కోర్సెస్ వస్తాయి. ఇందులో మనం ఈ సంవత్సరం ఇంటర్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ విత్ ఐఏఎస్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్తో ఇవ్వడం జరుగుతుంది 2 విభాగాల్లో. అలాగే ఇంటర్ విత్ ఎంపీసీ విత్ ఐఐటి అండ్ బైపీసీ విత్ నీట్తో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దిస్ ఈజ్ ఏ ఓన్లీ మోడర్న్ ఏసీ క్యాంపస్ విత్ డిజిటల్ క్యాంపస్. అన్ని రకాల సదుపాయాలు ఇంక్లూడింగ్ హాస్టల్, డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీస్తో ఇది ఉంది. మీకు మీ మిత్రులు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మన క్యాంపస్ బ్యాచెస్కి ఎక్కువగా ఫ్రెషర్స్ రావాలి, వచ్చి తీరాలి. ఆ ఫ్రెషర్స్కి ఒక మంచి సదుపాయాలు ఇక్కడ కల్పించడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇంత అత్యాధునిక సదుపాయాలతో లేదు. సో మేము అది ఇస్తున్నాము. దాని ద్వారా మా కమిట్మెంట్ బిఫోర్ ఆఫ్ మేకింగ్ 10,000 ఆఫీసర్స్ని తయారు చేయడానికి మేము చూపిస్తున్నటువంటి కమిట్మెంట్ ఈరోజు మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కోచింగ్లో 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాకల కిందే 1000 మందికి 2000 మందికి ఒకే క్లాస్ నిర్వహిస్తారు. ఇక్కడ అలాగే జరగదు. కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టాండ్స్ ఫర్ అబ్దుల్ కలాం అండ్ హిస్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. లెట్ us see the 6th question. ది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చేపట్టిన ముస్కాన్ ఆపరేషన్ లక్ష్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చేపట్టిన ముస్కాన్ ఆపరేషన్ లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ ఏ, ఆంధ్రప్రదేశ్ చెందిన తప్పిపోయిన పిల్లలను గుర్తించడం. ఆప్షన్ బి, వలస కూలీల తప్పిపోయిన పిల్లలను గుర్తించడం. మరి ఆప్షన్ సి, ఇతర రాష్ట్రాలకు చెందిన తప్పిపోయిన పిల్లలను గుర్తించడం. ఆప్షన్ డి, కోవిడ్-19 సంరక్షణ కొరకు వీధి పిల్లలకు చికిత్సను అందించడం. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ సి ఏంటంటే ట్రేసింగ్ ద మిస్సింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్ స్టేట్స్. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ లాంచ్ బై ది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ కరోనా. ఇది చాలా మంచిగా ఎక్కడ జరగని విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్స్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ నౌ సీ ది 7th క్వశ్చన్. క్రింది వాటిలో భారతదేశం చైనా మధ్య వార్తలకు వచ్చిన సరిహద్దు రేఖను గుర్తించండి. సో ఒకటి డ్యూరన్ లైన్ అండ్ ఆప్షన్ బి మన్మోహన్ లైన్, ఆప్షన్ సి వాస్తవ నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండ్ ఆప్షన్ డి నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ 4 ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. అందరు కూడా మరి మన్మోహన్ లైన్ అని ఆలోచిస్తుంటారు, కానీ కాదు, ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇటీవల కాలంలో మరి గాల్వాన్ వ్యాలీ, లడఖ్లోని గాల్వాన్ వ్యాలీలో వచ్చినటువంటి సంక్షోభం లేదా ఇండియా చైనాకి మధ్య వచ్చినటువంటి ఈ సంఘర్షణ ఫలితంగా ఈ వాస్తవ నియంత్రణ రేఖ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, దీని మీద చాలా న్యూస్ ఐటమ్ వచ్చింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ సందర్భంలో జూలై కరెంట్ అఫైర్స్ ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని గురించి ఇంకా డీప్గా స్టడీ చేయండి. దెన్ ఆఫ్టర్ మరి ఆప్షన్స్ వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి పౌజ్ చేసుకొని. సో 8 ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 8. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఒక కుటుంబానికి ఎన్ని రోజులు పని ఇస్తున్నారు? సో చూడండి, ఆప్షన్ ఏ 100 రోజులు, ఆప్షన్ బి 125 రోజులు, ఆప్షన్ సి 150 రోజులు, ఆప్షన్ డి 200 రోజులు. మనకందరికీ తెలిసిందే ఉపాధి హామీ చట్టం కింద అమలవుతున్నటువంటి ఈ MGNRGA ప్రోగ్రామ్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ఈరోజు ఎటువంటి కష్టం ఉన్నా కూడా ప్రజలందరూ, ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ దీని కింద ఉపాధి పొందగలుగుతున్నారు. ఈ కరోనా వచ్చిన కారణంగా వలస కూలీలు ఇంటికి రావడం వల్ల ఈరోజు మొదటి 3 నెలల్లోనే మరి చాలామంది 100 రోజులు ఉపయోగించేసుకున్నారు. కానీ చట్టంలో 100 రోజులే ఉండేది. ఇప్పుడు ఎంతగా చేశారు అనే ప్రశ్న. సో ఇది ఆన్సర్ ఏ 100 రోజులు, ఇంకా పెంచలేదు. ఇది పెంచాలనే డిమాండ్ ఉంది కానీ ఇంకా పెంచలేదు. కాబట్టి ఇక ఎక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో అక్కడ మరి దాన్ని 150 రోజులు 125 రోజులు కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇంకా కోవిడ్ని అనుసరిస్తూ కోవిడ్ కారణంగా దీన్ని పెంచాల్సి ఉంది, ఇంకా పెంచలేదు. పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ని మరి ఈరోజు ఇది కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మరి దీన్ని నేషనల్ డిజాస్టర్గా గుర్తించారు. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని అవసరం ఎంతో ఉంది, పథకం అవసరం, అందుకని పెంచే అవకాశం. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఈ క్రింది ఐరాస అనుబంధ సంస్థలైన ఏ సంస్థతో వర్చువల్ కాన్ఫరెన్స్లో ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు?
The Prime Minister Narendra Modi addressed the virtual conference with which of the following UN associated organizations? Option A, ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఆప్షన్ బి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆప్షన్ సి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఆప్షన్ డి, యునెస్కో. ఆప్షన్ డి, యునెస్కో. వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి. దీనిలో మరి మోడీ గారు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మరి చైనా ఉద్దేశిస్తూ మరి ప్రపంచంలో మరి యుద్ధాల సమయం కాదు, యుద్ధాలు చేసే పరిస్థితి లేదు, ఎవరిని దోచుకోలేరు, ఎవరు దురాక్రమణ చేయలేరు అనే స్టేట్మెంట్ ఇవ్వడం. సో దెన్ 10వ క్వశ్చన్, మరి లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ జూలై టాప్ 10 క్వశ్చన్స్లో 10వ ప్రశ్న ఇస్తున్నాను. బట్ మీకు 25 ప్రశ్నలు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తున్నాను. లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. జూలై మంత్కి సంబంధించింది. భారతదేశంలో తయారైన ప్రపంచ స్థాయి యాప్లను రూపొందించడానికి, టెక్కీలు, స్టార్టప్లు కమ్యూనిటీని సులభతరం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ యాప్ను ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించారు. మరి ఈ పథకం కింద కింది వాటిలో ఏది అంటే ఏ పథకం కింద ఈ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను మరి ప్రారంభించారు మోడీ గారు అనే ప్రశ్న. మరి ఆప్షన్ ఏ, అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఆప్షన్ బి, స్టాండప్ ఇండియా. ఆప్షన్ సి, హృదయ్ ప్లాన్. అండ్ ఆప్షన్ డి, మేక్ ఇన్ ఇండియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఇక మరి మీకు ఈ క్రింది వాటిలో మీకు ఎక్స్ట్రా క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాను. అది ఈ క్రింది వాటిలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద విపత్తులు అని వర్గీకరించబడలేదు అనేది ప్రశ్న. ఈ కింది వాటిలో ఏది విపత్తుగా వర్గీకరించబడలేదు అని. ఆప్షన్ ఏ కరువు. ఆప్షన్ బి టీబీ. ఆప్షన్ సి COVID-19. ఆప్షన్ డి మిడతల దాడి, పెస్ట్ అటాక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షయవ్యాధి. ఇది విపత్తుల కింద ప్రకటించబడలేదు. అలాగే ఆప్షన్ 12వ ప్రశ్న చూడండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన చాబర్ పోర్ట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ బి సౌదీ అరేబియా. ఆప్షన్ సి శ్రీలంక. ఆప్షన్ డి ఇరాన్. చాబర్ పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఇరాన్లో ఉంది. భారతదేశం ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి ఈ వాటర్ అనమాట చాబర్ పోర్ట్ అనేది, దాన్ని ఇరాన్లో ఉంది. ఇది న్యూస్ ఐటెంలోకి వచ్చింది. సో ఇలాగా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ప్రతి వారం కూడా మీకు టాప్ 10 క్వశ్చన్స్ని, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని నేనే తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఆన్లైన్ కోర్సెస్ ఫర్ Group 2 and Group 2 Sachivalayam and SI Constable. Thank you all.